హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిక్కీ సిస్టర్స్. సో ఆల్రెడీ తమ్నైల్ చూసారు. మేము మా యువన్ బర్త్డే ఫోటోషూట్కి వచ్చామన్నమాట. సో మేమైతే ఇక్కడ యాపిల్ స్టూడియో వాళ్ళకి వచ్చామన్నమాట. ఈ ఉడకపోతేకి అసలు ఉండగలమా అనిపించింది. బట్ ఇది ఇంట్లో 3rd ఫ్లోర్లో కాబట్టి 2-3 రూమ్స్ అండ్ ఏసీ కూడా ఉంది. చాలా కంఫర్టబుల్గా అనిపించింది అనమాట. ఇక్కడ వెరైటీ ఆఫ్ థీమ్స్ లైక్ మూన్, బీచ్, జంగిల్, పల్లెటూరు, పియానో, అలా చాలా ఎక్సెట్రా చాలా ఉన్నాయి. 20+ థీమ్స్ దాకా అయితే ఉన్నాయి. మీరు కూడా వెళ్ళి విజిట్ చేసేయండి. సో మాకైతే దగ్గరలో యాపిల్ స్టూడియో చాలా బాగా అనిపించింది అనమాట. వాడైతే ఈ కార్ అస్సలు వదలలేదు. చూడండి మీరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో. ఆ స్పెట్స్ పెట్టే కొద్దీ తీయడం అసలు. కొన్ని కాస్ట్యూమ్స్ అయితే వాళ్ళే ఇస్తారనమాట. కొన్ని కాస్ట్యూమ్స్ మనం తెచ్చుకోవాలి. సో వాడికైతే ఎగ్స్ చాలా నచ్చాయి. ఎందులోనైనా ఆ ఎగ్సే. సో వాడికైతే వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం, అంటే మా మామయ్య అంటే చాలా ఇష్టం అనమాట. సో మామయ్య వచ్చేసి ఇక్కడ ఇట్లా కెమెరా సైడ్ ఉండి పిలుస్తుంటే ఫొటోస్ కోసం వాడైతే ఊకే ఇలా వచ్చి ఎత్తుకోమని ఇలా చేసి చాపుతాడనమాట. సో అందుకే మాకు అదే పని. వాడు వస్తుంటే మేము తీసుకెళ్ళి అక్కడ పెట్టడం. ఇది చూడండి ఎంత చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఈ ఫోటోలో. డప్పు కొట్టినట్టు కూర్చొని అట్లా కొడుతున్నాడు. ఆ పంప్కిన్ పాపం అది పడిపోతుంది. ఆ పంప్కిన్లో కూర్చుంటే వాడికి ఎందులో నన్ను కూర్చోబెట్టారు, ఇది వెరైటీగా ఉంది, ఆడుకుందామని చెప్పేసి మంచిగా ఆడుకున్నాడు, మంచిగా ఎంజాయ్ చేసాడు అనమాట. వాడి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అయితే చూడండి. అక్కడ ఉయ్యాలలో అయితే ఊగుతుండు ఒకటేసారి జారి కింద కూర్చున్నాడు. బట్ వాడికైతే ఫన్నీ అనిపించే. బట్ ఏం చేసిందంటే మధ్యలో లేచి వెళ్ళి ఉయ్యాల వెనుకకి వెళ్ళి ఆ ఖాళీ ఉయ్యాలని ఊగుతుండు పాపం వాడు. సారీ ఫర్ ద లేట్ పోస్ట్ అనమాట. ఇంకెప్పుడు ఇలా లేట్ పోస్ట్ పెట్టాము. సో మా సబ్స్క్రైబర్స్ అందరు చాలా వెయిట్ చేసినట్టున్నారు. సో ఎప్పుడు రెగ్యులర్గా వీడియోస్ చేస్తూనే ఉంటాం. మాకు టైం దొరకలేదు యాక్చువల్లీ. సో సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఊకే పిక్నిక్ అని అటని ఇటని వెళ్ళి మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా. సో ఎడిటింగ్ తమ్నైల్ అంటే చాలా వర్క్ ఉంటుంది కదా. సో అందుకే వీడియోస్ పెట్టలేకపోయాము. సో సారీ ఫర్ ది లేట్ పోస్ట్ అనమాట. ఇక్కడ నుంచి రెగ్యులర్గా పెట్టేస్తామన్నమాట. సో ఈ కాటన్ దగ్గర అయితే సూపర్ ఎంజాయ్ చేశాడు. ఈ మూన్ దగ్గర ఈ ఫొటోస్ కోసం కాటన్ ఇలా పైకి ఎగిరేస్తుంటే వాడు ఎంత బాగా ఎంజాయ్ పైకి చూస్తూ ఎంత బాగుందని ఫీల్ అయినట్టున్నాడు. సో ఆ కాటన్తో ఎలా ఆడుకుంటున్నాడో చూడండి. మా మామయ్య, అత్తయ్య, యువన్ ఫ్యామిలీ ఫోటో కూడా దిగారనమాట. అది కూడా బాగుంది, సూపర్గా వచ్చాయి. వాడి ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు వాడి ఎక్స్ప్రెషన్స్ చూస్తే, మీరు రియాలిటీలో చూస్తే వాడి ఎక్స్ప్రెషన్స్ మా బాబు ఈ బాబు ఏంట్రా ఇంత బాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు అని అనిపిస్తుంది. అంత క్యూట్గా వచ్చాడు. నేనైతే మా యువన్ అయితే మా అక్క దగ్గరికి వస్తున్నాడు. ఈ మధ్యలో మా అత్తయ్య మామయ్య దగ్గరే ఉంటాడు. నా దగ్గరికి వస్తుంది అప్పుడప్పుడు ఇట్లా ప్లీజ్ అంట. సో మా యువన్ అంటే అందరికీ చాలా ఇష్టం అనమాట. వాడికి ఒక్కసారి అలవాటు అయితే వాళ్ళుగా వీడిని ఎత్తుకొనే ఉండాలన్నమాట. అస్సలు విడిచిపెట్టకూడదు. వాళ్ళు ఎటు వెళ్ళినా కానీ వాళ్ళ వెనకాల వచ్చి ఎత్తుకోమని చేతులు చాపుతాడనమాట. వాడంటే చాలా ఇష్టం అందరికీ కూడా. సో మళ్ళీ వీడైతే ఈ ఫోటోషూట్లో చాలా ఎంజాయ్ చేశాడు. ఫోటోషూట్లో మ్యాక్సిమం అయితే కార్స్ ఉంటాయి కదా, ఆ కార్లో అయితే ఇక అస్సలు వద్దని విడిచిపెట్టడమే లేదు. వెళ్ళినప్పటి నుంచి ఇక మొత్తం ఇక అదే ఆ కార్తోనే ఆడుకున్నాడు. వాడు ఎంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇక్కడ కొన్ని కాస్ట్యూమ్స్ వాళ్ళే ఇస్తారనమాట, కొన్ని కాస్ట్యూమ్స్ మనం తెచ్చుకోవాలి. సో ఇక్కడైతే మాకు ఏసీ 3 రూమ్స్ ఉన్నాయి కాబట్టి సేఫ్ అయ్యాం. లేకపోతే ఉడకపోతాకి ఉండలేకపోయే వాళ్ళం. వీడైతే లాస్ట్ ఫోటో కొంచెం డల్గా ఇచ్చాడనమాట. ఎందుకంటే ఊకే డ్రెస్సెస్ చేంజింగ్, ఊకే ఆ లైటింగ్ ఉడకపోతా వాడు అసలు తట్టుకోలేకపోయాడు. వాడు ఎప్పుడో మార్నింగ్ పడుకున్నాడంటే ఆఫ్టర్నూన్ మేము ఫోటోషూట్కి వచ్చి ఈవినింగ్ వెళ్ళామన్నమాట. ఈవినింగ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళాము. సో మధ్యలో అస్సలు పడుకోలేదు. సో లాస్ట్ ఫోటో కొంచెం డల్గా వచ్చిందనమాట. ఆ ఫోటో చూస్తేనే అర్థమైపోతుంది ఈ ఫోటో అసలు వీడు లాస్ట్లో తీశారు కదా అని చెప్పేసి. ఈ పోలీస్ స్టేషన్లో అయితే అమేజింగ్ వచ్చాయి ఈ ఫొటోస్ అయితే. మీరు చూసినట్లు నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను. సో వాడికి ఒక్కొక్క కాస్ట్యూమ్ చేంజ్ చేస్తుంటే లైక్ డాక్టర్ కానీ, పోలీస్ కానీ, ఇలా శివుంది కానీ చేంజ్ చేస్తుంటే
అన్నిట్లో అసలు క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇచ్చాడు. నాకేంటి ఇలాంటి కొత్త కొత్త డ్రెస్సెస్ వేస్తున్నాడని ఫీల్ అయ్యానట్టున్నాడు. సో వాడు ఎంత ఒక్కొక్క కాస్ట్యూమ్లోని ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఇచ్చాడనమాట. ఇక మామయ్యతోనైతే మామయ్య ఏ ఎక్స్ప్రెషన్ ఇస్తే వాడు నవ్వడమే. చూడండి, వాడు ఊరికే లేవడం కూర్చోవడం అదే పని వాడికైతే. సూపర్. నేను కిట్టు కూడా చాలా కొన్ని ఫొటోస్ దిగామన్నమాట. దిగడానికి ఎలాగో ఫోటోషూట్ వెళ్తున్నాం కదా, దిగుదామని మంచి డ్రెస్ వేసుకొని వెళ్ళాము. సో ఒక ఫోటో అయితే దిగాము, అలాగే ఫ్యామిలీ ఫోటో కూడా దిగామన్నమాట. సో యాక్చువల్లీ నేనైతే ఫోటోషూట్ ఒక్కసారన్నా రియల్గా చూడాలని ఆశపడ్డాను. సో చూసాక ఓ మై గాడ్, రియల్గా చూసాక చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే ఫుల్గా ఉంటుంది అనుకున్నా బ్యాక్గ్రౌండ్, బట్ హాఫే ఉండేసరికి ఓ ఇంతేనా అనుకున్నా. ఎందుకంటే ఫొటోస్ని జూమ్ చేసి తీస్తారు కాబట్టి. సో నాకు అలా అనిపించింది. మేము అసలు మోసపోయాము ఈ విషయంలో మాత్రం. అండ్ ఆల్సో లాస్ట్లో మీకు ఒక జోక్ చెప్తా, అది మాత్రం అప్కమింగ్లో ఉంటుందిగా కేక్ కట్ చేసేటప్పుడు. ఇక్కడ మా అత్తయ్య ముందు నేను నిల్చుంటే వాడు చూడండి నా మీద చేసేసి బిస్కెట్ తినిపిస్తున్నాడు. నా బర్త్డే రోజు అయితే ఒక ఫోటో నేనైతే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా. అది ఏం చేశారంటే మామయ్య నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు నా హెడ్ పైన హ్యాండ్ పెట్టిండు మామయ్య. ఇంకా వాడు కూడా పెట్టిండు. ఆ ఫోటో అయితే కొంచెం క్యూట్గా వచ్చే, నాకైతే మెమరబుల్, అదైతే ఎక్సలెంట్ బర్త్డే అనిపించింది నాకు. సో వీడి బర్త్డే కూడా చాలా గ్రాండ్గా జరిగింది. మా పిన్ని వాళ్ళు, మా బండక్క, బాబక్క అందరు వచ్చేసారనమాట. సో వాడైతే తినంగా అంటే చాలు వచ్చి నోట్లో పెడతాడనమాట. అది అందరికీ చాలా ఇష్టం. వాడి బర్త్డే చాలా గ్రాండ్గా జరిగింది. ఆ వ్లాగ్ అయితే అస్సలు మిస్ కాకండి. సో అలాగే వాడికి మేము ఏం గిఫ్ట్ ఇచ్చాము అదొక వ్లాగ్ కూడా ఉందన్నమాట. అది కూడా అస్సలు మిస్ అవ్వకండి. ముందు చాలా ఎక్సైటింగ్ వీడియోస్ రాబోతున్నాయి. స్టే ట్యూన్డ్ ఫర్ దట్ వ్లాగ్స్ అనమాట. సో ఇదే అనమాట లాస్ట్ పిక్. సో ఇందులో కొంచెం డల్గా ఇది లాస్ట్ పిక్, నేను మధ్యలో క్లిప్స్ యాడ్ చేశాను అనమాట. సో అందుకే అలా ఉంది. సో వాడైతే చాలా డల్ అయిపోయాడు మీరు ఇక్కడ చూసినట్లయితే. సో ఆ రోజైతే నార్మల్గా మా అద్విక కూడా వచ్చిందనమాట. అద్విక ఎంత సైలెంటో వీడంత అల్లరి, చాలా ఇద్దరు ఆపోజిట్ అంటే చాలా ఆపోజిట్. తను వీడికన్నా 1 month పెద్దదన్నమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇందులో అయితే. అబ్బా ఇలాంటి ఫోటోషూట్ చూడడం అంటే ఫస్ట్ టైం ఇలా చూడడం. ఇంతకుముందు చూసాక బట్ ఫారెస్ట్లో నార్మల్గా చూశాను. బట్ ఇలా ఒక వెరైటీ థీమ్స్తోని నార్మల్గా సోషల్ మీడియాలో అలా చూడడమే తప్ప ఇదే రియల్ అనమాట. సో ఇదే ఫోటో అనమాట. వాడు లాస్ట్ పిక్, వాడి ఫేస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలా ఉందని, ఎంత డల్ అయిపోయాడని చెప్పేసి. సో చూసారు కదా, బాబా ఎంత క్యూట్ ఉన్నాడో. సో ఇక్కడితోనైతే ఈ వీడియో ఎండ్ అయిపోయింది. సో ఇంకా కొత్త వ్లాగ్స్ కోసం స్టే ట్యూన్డ్, అవైతే అస్సలు మిస్ కాకండి. 2 వ్లాగ్స్ అయితే ఉన్నాయి, వీటి కోసం చాలా మంది వెయిటింగ్. ఆ వీడియోస్ ఎవరికైతే కావాలో పార్ట్ 2 and 3 కావాలని అయితే పిన్ చేయండి. ఇదైతే పార్ట్ 1. ఓకే.